టోటల్ సిఎన్జి మోడ్ ఓకే టైం చూపిస్తుంది. ఇదేంటి లెగుస్తుంది బయటికి బండి అసలు సిఎన్జి ఇప్పుడు చెప్పాను కదా ఓన్లీ 130-140 స్పీడ్ లో వెళ్ళే వాళ్ళని నేను వదిలేస్తున్నా. లెగసీ కంటిన్యూస్ అన్నమాట. అంతే. అంటే పుష్ అది కూడా నాకు ఎందుకో ఇటియోస్ ని మళ్ళీ గుర్తు చేసింది ఆల్మోస్ట్. సో ఇంకొంచెం చిన్న కార్ లో కూర్చొని నడుపుతున్నాను అనే ఫీలింగ్ వచ్చేది నాకు. విక్టోరియస్ లో సిఎన్జి ట్యాంక్ కింద ఉంటుంది కదా, అది ఎంతవరకు సేఫ్, అదేమైనా పగిలిపోద్ది పేలిపోతుంది అనేటువంటి ఒక రకమైన రఫ్ రిఫరెన్స్ కోసం యూజ్ అవుద్ది. ఇప్పుడు మనం ఉన్నది సిఎన్జి మోడా? లైక్ సిఎన్జి మోడ్. ఓకే, ఈ స్విచ్చింగ్ ఎక్కడ నుంచి అవుతుంది సిఎన్జి? ఇక్కడ ఫ్యూయల్ అనే ఆప్షన్ ఉంది కదా. ఓకే, తర్వాత మనం చూపిద్దాం. ఇప్పుడు ఆల్రెడీ మీరు సిఎన్జి మోడ్లో పెట్టేశారు కాబట్టి ఐ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్. ఓకే అండి, సో మేము ఇప్పుడు విక్టోరియస్ సిఎన్జి కార్లో ఉన్నాం, అనిల్ గారి కారు. అండ్ నేను డ్రైవ్ చేస్తున్నాను టు అండర్స్టాండ్. ఇప్పుడే నేను పెట్రోల్ కార్ కూడా డ్రైవ్ చేశాను విక్టోరియస్. సో ఇది పెట్రోల్ ప్లస్ సిఎన్జి ఆబ్వియస్లీ రెండు ఉంటాయి, కానీ సిఎన్జి మోడ్లో చూద్దాం అనుకుంటున్నా. అండ్ ఇట్స్ మాన్యువల్ గేర్ బాక్స్. సో సిఎన్జి మాన్యువల్ గేర్ బాక్స్ విక్టోరియస్, హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్ అనేది చూద్దాం. టోటల్ సిఎన్జి మోడ్ ఓకే టైం చూపిస్తుంది. ఇదేంటి లెగుస్తుంది బయటికి బండి అసలు సిఎన్జి. ఇప్పుడు ఇంకోటి ఇదే ఓవర్ మీదనే నేను క్రూజ్ ఒకసారి పెట్టండి, మీకు టర్బో ఫీలింగ్ ఈ కారు చూపిస్తాను. ఓకే, అది అంతా సిఎన్జిలో అంత బండి రేజ్ అవుతుంది జస్ట్ వదలగానే. అంటే ఆటోమేటిక్ ట్యూనింగ్ వేరే చేసినట్టున్నాడు బేసికల్లీ. చాలా ఆప్టిమైజ్ చేశారు. ఆటోమేటిక్ ఏంటంటే బాగా అవుట్పుట్ చేశాడు. లైక్ ఎక్కువ లేకుండా ఫ్యూయల్ని బాగా కన్జ్యూమేషన్ చేయకుండా మళ్ళీ మేబీ. విక్టోరియస్ కొత్తగా నేను కొన్నప్పటికీ విక్టోరియస్ కొత్తగా లాంచ్ అయిందండి. నాకు ఎందుకో నేను ఇటీవస్ తొక్కుతున్నట్టు అనిపిస్తుంది. అది దగ్గర కదా, అంటే డ్రైవింగ్ మనకు అదే ఫీలింగ్, ఇంజన్ ఫీల్. K15C ఈ ఇంజన్ ఏదైతే ఉందో బాగా మెచ్యూర్డ్ అండి, చాలా ఏళ్ల నుంచి ఉంది. అందులో అన్నిట్లో వాడుతున్నాడు. రిఫైన్మెంట్స్ చేయాలో అన్ని రిఫైన్మెంట్స్ చేసేసాడు. సో చాలా వరకు ట్యూనింగ్ అంతా అయిపోయింది కాబట్టి నేను కాన్ఫిడెంట్ గా విక్టోరియస్ తీసుకోగలిగాను. అది వన్ ఆఫ్ ద రీజన్. లేదు డెఫినెట్లీ, అంటే ఎందుకో నాకు సిఎన్జి మోడ్ లో ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు. పికప్ ఉండదు అంటారు కదా సాధారణంగా. లేదండి, మీరు ఒకసారి క్రూజ్ పెట్టి 100 అని పెట్టండి ఒకసారి, లిటరలీ యుల్ ఫీల్ దట్ పుష్. అంటే ఇప్పటికి తెలుస్తుంది నాకు. ఇప్పుడు మనం 60లో ఉన్నాము, వెన్ ఐఎమ్ జస్ట్ మైల్డ్ ప్రెస్ చేస్తేనే ఐఎమ్ సీయింగ్ దట్ పవర్ తెలుస్తుంది. పికప్ చాలా బర్స్ట్ అవుతుంది. ఇంకొక పాయింట్, మామూలుగా ఎథియోస్ కార్లో ఉన్నప్పుడు నేను క్రెటా వాళ్ళు ఎవరైనా ఓవర్టేక్ చేస్తే నేను ఖచ్చితంగా వాళ్ళని ఓవర్టేక్ చేసేవాడిని. సో ఇందులో మన ఫీల్ మిస్ అవుతాను అనుకున్నా, బట్ డెఫినెట్లీ ఓవర్టేక్ ఎనీవన్. చెప్పాను కదా ఓన్లీ 130-140 స్పీడ్ లో వెళ్ళే వాళ్ళని నేను వదిలేస్తున్నా. లెగసీ కంటిన్యూస్ అన్నమాట. అంతే. 130-141 ఇప్పుడు నేను వదిలేస్తాను, నేను అవసరం లేదని చెప్పి నేను డ్రాప్ అవుతున్నాను, కొంచెం తగ్గాను. అవునవును, యాక్చువల్లీ ఇటియోస్ ఏంటంటే దాని పికప్ ఉంటుంది. చాలా మంది దాన్ని అండర్స్టిమేట్ చేస్తారు. అది కర్వ్ రేట్ కూడా తక్కువ ఉంటుంది, సో ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది బండి నొక్కితే. పెట్రోల్ ఇథియోస్ లో నేను 170 హైయెస్ట్ స్పీడ్ వెళ్తుంది, స్టేబుల్ కూడా ఉంటుంది కారు. ఖమ్మం సూర్యాపేట ఖమ్మం హైవేలో 170 వెళ్ళాను. అది లేదు అంటే ఐఎమ్ సీయింగ్ దట్ బర్స్ట్, ఒక టర్బో ఇంజిన్ ఫీల్ వస్తుంది. బట్ ఎలా ట్యూన్ చేశాడో తెలియదు కానీ ఈ వెయిట్ కి వాడాలి ట్యూన్ చేయడం అనేది చాలా గ్రేట్. అంటే ఈ వెయిట్ కి ఈ సైజ్ ఆఫ్ బాడీ. ఎందుకంటే నెక్సాన్ సిఎన్జి నడపలేదు, ఐ డోంట్ నో, అది టర్బో మీద సిఎన్జి ఇచ్చాడు. మీరు కూడా రివ్యూ చేశారు ఒక వీడియోలో, నెక్సాన్ సిఎన్జి ఒక బెంగళూరు అబ్బాయి తీసుకున్నారు. ఆ అబ్బాయి నేను నడపలే, బట్ హీ షేర్డ్ హిస్ ఎక్స్పీరియన్స్ అన్న. అందులోని నేను ఏం చూసానంటే అట్ లో స్పీడ్ వి జస్ట్ గాట్ ఇన్ టు థర్డ్ గేర్. అంటే నేను సేమ్ ఇటియోస్ లో అలాగే చేస్తాం మనం. ఇటియోస్ లో ఫస్ట్ గేర్ వేయాల్సిన అవసరం లేదు బేసికల్లీ. సెకండ్ ఇంకొకటి విక్టోరియస్ లో సెకండ్ గేర్ టు థర్డ్ గేర్ షిఫ్టింగ్ కొంచెం డిఫికల్ట్, కొంచెం హార్డ్ గా ఉండేదండి. కొన్న కొత్తలో నేను చాలా యూట్యూబ్ వీడియోస్ లో చూసాను, ప్రాబ్లం కంప్లైంట్ చేశారు. నేను స్టార్టింగ్ లో నాకు కూడా అనిపించింది సెకండ్ గేర్ టు థర్డ్ గేర్ షిఫ్టింగ్ కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. వాడంగా అది స్మూత్ అయిపోయింది. ఓకే, నాకు ఇప్పుడు సెకండ్ థర్డ్ షిఫ్టింగ్ నేను ఫాస్ట్ గా చేస్తాడు అనిపించింది. అంటే కిలోమీటర్స్ మైలేజ్ స్పీడ్ ఎక్కువ పట్టుకోకుండానే వి డిడ్ ఇట్. లేదు చాలా, అంటే యూ డోంట్ ఫీల్ లైక్ యువర్ రన్నింగ్ సిఎన్జి కార్ నడుపుతున్న ఫీలింగ్ అయితే రావట్లేదు ఫస్ట్ థింగ్. అంటే పుష్ అది కూడా నాకు ఎందుకో ఇటియోస్ ని మళ్ళీ గుర్తు చేసింది ఆల్మోస్ట్. ఇటియోస్ ఎందుకంటే 1500cc ఇంజిన్, న్యాచురల్ ఆస్పిరేట్ ఇంజిన్ కదా, మేబీ ఆ క్యారెక్టరిస్టిక్ దీనిలో ఉంటుంది. ఇది కూడా అన్ని ఇంజిన్ కదా, చూజ్ చేశారు, బాగా చేశారు. తీసుకునేటప్పుడు నేను ఆల్రెడీ 1500cc కార్ వాడుతున్నాను, అందుకంటే తక్కువ పవర్ ఉన్న కార్లు నడిపినప్పుడు నాకు లైక్ తెలిసేది. సో ఇంకొంచెం చిన్న కార్ లో కూర్చొని నడుపుతున్నాను అనే ఫీలింగ్ వచ్చేది నాకు.
సో ఈవెన్ సోనెట్ కానీ ఈవెన్ వెన్యూ కానీ అంతా నాకు అంత పెద్దగా అనిపించలేదు. అవి సరిపోవండి యాక్చువల్గా. ఇటియోస్ నుంచి అప్గ్రేడ్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఆ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ అసలు సెట్ కాదు. బేసిక్గా క్రెటా అండ్ విక్టోరియస్ క్రెటా విక్టోరియస్ మంచి కాంపిటీషన్ అండి. అప్పుడు నేను కన్సల్ట్ చేస్తున్నప్పుడు ఆ రెండు నాకు దగ్గరకు వచ్చాయి. అందులో ఏంటంటే ఆటోమేటిక్ లో క్యారెక్టర్ ఎలా ఉందంటే, అందులో ఏంటంటే వాట్ ఐ ఫెల్ట్ ఈస్ ఇట్ ఈస్ గ్రాడ్యువల్ అండ్ స్మూత్. పంచ్ తెలియట్లేదు, ఆటోలో పంచ్ తెలియట్లేదు. ఇందులో మాత్రం ఇట్ ఈస్ లైక్ ఇస్తుంది, ఒకసారి వదులుతుంది, నొక్కగానే ఐఎమ్ రెస్పాండింగ్ అన్నట్టు. ఐ థింక్ డెఫినెట్లీ అండి సిఎన్జిలో మైలేజ్ పికప్ ఉండదు, లేకపోతే ఇంజన్ రెస్పాన్సివ్గా ఉండకపోవచ్చు అన్ని డౌట్స్ ఉంటే కనుక పక్కన పెట్టేయచ్చు. విత్ ఇన్ షార్ట్ డ్రైవ్ ఇట్ సెల్ఫ్ ఐ కుడ్ కన్క్లూడ్. ఎందుకంటే సిమిలర్ ఒక అన్ని ఇంజన్ నార్మల్ పెట్రోల్ ఇంజన్లో ఉన్న ఫీల్ అనిపించింది. బూట్ స్పేస్ రిక్వైర్మెంట్ నాకు చాలా ఎక్కువ అండి. అంతకుముందు కార్లో కూడా నాకు బూట్ స్పేస్ చాలా ఎక్కువ ఉండేది. ఓకే. సో ఇప్పుడు అప్గ్రేడ్ అయినా కార్ చేంజ్ చేసినా నాకు అంత బూట్ స్పేస్ కంటిన్యూ అవ్వాలని నేను ట్రై చేశాను. ఈ విక్టోరియస్ లో ఈవెన్ దో ఇట్ ఇస్ సిఎన్జి, వెనక మనకు చాలా లగేజ్ పడుతుంది. ఇన్ఫాక్ట్ ఈ బ్యాక్ సీట్స్ ని మనం ఫోల్డ్ చేస్తే చాలా ఒక చిన్న రూమ్ తయారైనంత పిల్లలు పడుకోవచ్చు. నాకు 3 years కిడ్ ఉన్నాడు, వాడు ఆడుకోవడానికి వెనక ప్లేయర్ ఏమాత్రం చేసి పెట్టేస్తాం. లగేజ్ అంతా పెట్టిన తర్వాత కూడా జస్ట్ ఒక బెడ్ ఫామ్ చేస్తాము, వాడు ఆడుకుంటాడు, పడుకుంటాడు, అక్కడ తింటాడు. సో ఆ స్పేస్ చాలా కంఫర్టబుల్ అనిపించింది. అది కూడా సిఎన్జి ఉన్న తర్వాత. అదే సిఎన్జి లేకపోతే ఇంకా ఎక్కువ కనిపిస్తుంది బేసికల్లీ. అంటే ఇందులో సిఎన్జి ఉన్న డిఫరెన్స్ ఉంటుంది. అవునవును, ఇందులో సిఎన్జి అండర్ ట్యాంక్ కదా. అవును, అందులో స్పేర్ వీల్ రెండు సేమే. అందులో స్పేర్ వీల్ పెట్టి అంత స్పేస్ తీసాడు దానికి. అవును అవును, సేమ్ బూట్ స్పేస్. అది ఒకటి మనం సాధారణంగా మర్చిపోతుంటాం, సిఎన్జిలో కొంచెం కాంప్రమైజ్ అవుద్దామో అని. అది కూడా చూపిద్దాంలేండి డీటెయిల్ గా. ఇంకొక పాయింట్ చెప్తాను. విక్టోరియస్ లో సిఎన్జి ట్యాంక్ కింద ఉంటుంది కదా, అది ఎంతవరకు సేఫ్, అదేమో పగిలిపోద్ది, పేలిపోతుంది అనేటువంటి ఒక రకమైన టెన్షన్ పీపుల్ చాలా ఉంది. ఈవెన్ కమ్యూనిటీస్ లో డిస్కషన్ అంతా కూడా వీటి గురించి డిస్కషన్ అవుతుంది, చేశారు చాలా మంది. ఇంకోటి మనం టెక్నికల్ గా ఆలోచిస్తే ఏంటంటే, బేసిక్ గా సిఎన్జి ట్యాంక్ ఎలా డిజైన్ చేస్తుంటారంటే 200 to 220 బార్ ప్రెజర్ ని హోల్డ్ చేసేటట్టు డిజైన్ చేస్తుంటారు. అంటే అది ట్యాంక్ డిజైన్ గా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మన గ్యాస్ సిలిండర్ లో రఫ్ గా 200 మన ఎల్పిజి సిలిండర్ లో 20 బార్ ప్రెజర్ ఉంటే చాలా ఎక్కువ అండి. వాటి మనం రాయితో కొట్టిన ఏమవుతుంది కదండి, స్ట్రాంగ్ ఎనఫ్. పడేస్తుంటారు వాళ్ళు, పడేస్తుంటారు పైన సిలిండర్ ట్రక్ లో పైనుంచి కూడా కింద పడేస్తుంటారు. సో అది 20 ప్రెజర్ ఉన్న దానికి అంత సేఫ్ ఉన్నప్పుడు మన సిఎన్జి 200 to 220 బార్ ప్రెజర్ ని బేర్ చేసే ట్యాంక్ ఇంకెంత సేఫ్ గా డిజైన్ చేస్తుంటారు. సో ఏదైనా చిన్న రాళ్ళు ఎగిరి తగిలినా, ఎంత స్పీడ్ లో వచ్చి తగిలినా, నాకు తెలిసి అయితే అంత పగిలి పేరెంత సీన్ అయితే లేదు. అసలు ఏమవ్వదు అండి, రియాలిటీ చూసుకుంటే స్టోన్ తో అసలు ఏమవ్వదు. అండ్ మోర్ ఓవర్ అది ఉన్న పొజిషన్ ఏదైతే ఉందో సిఎన్జి ట్యాంక్, ఆ పొజిషన్ లో దానికి ఎక్కడి నుంచి ఇంపాక్ట్ అయ్యే అవకాశం చాలా తక్కువ. ఇంకోటి సిఎన్జి అండర్ బాడీ అన్నారు కదా, ఆ టర్మ్ కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే అది కంప్లీట్ గా కింద లేదు, కంప్లీట్ గా కార్ లోపల లేదు, మధ్యలో స్పేస్ ని వాడు చాలా క్లవర్ గా యూజ్ చేశాడండి. డెఫినెట్ గా హాఫ్ ట్యాంక్ లేపాడు. అవును, బేసిక్ గా కార్ లోపల ఉన్న దాన్ని సగం ట్యాంక్ కింద పెట్టాడు. అవును, అలా కూడా చూడొచ్చు మనం. డెఫినెట్లీ అండి, అది స్మార్ట్ డిజైన్ పట్టుకొచ్చాడు. అండ్ వాడు ఆలోచించే పట్టుకోవచ్చు. సుజుకి వాడు ఏదైనా చేస్తే చాలా ఆలోచిస్తాడు, అంటే R&D చాలా వెళ్తుంది. జపనీస్ కంపెనీ, ఈవెన్ సుజుకి, హోండా, టొయోటా వాళ్ళు రిగరస్ టెస్టింగ్ చేయకుండా అసలు ఏ ఫీచర్లు దింపరాలు. ఇంకొక పాయింట్ ఫర్ సిఎన్జి ఇస్ లైక్ సుజుకి వాళ్ళు సిఎన్జి మెకానిజం ని బాగా మాస్టర్ చేసేసారండి. సో ఎప్పటి నుంచో చేస్తున్నారు కాబట్టి కొన్ని కంపెనీలు ఇంకా సిఎన్జి లాంచ్ చేయలేకపోతున్నారు, బికాస్ వాళ్ళ R&D అంత కరెక్ట్ గా లేదేమో, ఆర్ దే ఆర్ నాట్ రెడీ ఫర్ దట్. బేసిక్ గా 200 బార్ ప్రెజర్ ఉన్న దగ్గర నుంచి ఇంజన్ లోకి వెళ్ళేపాటికి 2 బార్ ప్రెజర్ అవుతుందండి. సో ఈ కనెక్షన్ మొత్తం అంతా కూడా ఎలా మేనేజ్ చేయాలనేది, అంటే ఇక్కడ ఏం ప్లాస్టిక్ ఏమి ఉండదు, మొత్తం మెటల్ ఉంటుంది. అన్ని చోట్ల కాపర్, మన స్టీల్, ఇవే కనెక్షన్స్ ఉంటాయి. సుజుకి వాడు దీన్ని ఆల్రెడీ బాగా మాస్టర్ చేశాడు కాబట్టి ఇంజన్ అంతా పర్ఫార్మెన్స్ లాగ్ తెలియకుండా ఉంటుంది. ట్రాన్సిషన్ కూడా చాలా స్మూత్ గా ఉంది. దే ఆర్ బ్యాలెన్సింగ్ ఆల్మోస్ట్ ఆల్ ద ఆస్పెక్ట్స్. అంటే డ్రైవ్ క్వాలిటీ, తర్వాత మనకి ఫ్యూయల్ ఎఫిషియన్సీ, ఇవన్నీ కూడా దే ఆర్ ఏబుల్ టు బ్యాలెన్స్ ఇట్ అవుట్. మీకు ఏసీ పెర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఇస్ ఇట్ ఓకే? ఏసీ చాలా బాగుందండి, బాగానే ఉంది, గుడ్. ఇప్పుడు ఏసీలోనే ఉన్నాము, మీకు పవర్ లాగ్ ఏమి అనిపిస్తుందా? ఏం తెలియట్లేదు. ఓవరాల్ లైక్ ఇట్ ఈస్ లైక్ యూ క్యాన్ సే ఇట్స్ ఎ డ్రైవర్ ఎంతూజియాస్ట్ కార్, బట్ స్టిల్ ఇట్స్ ఆల్మోస్ట్ దేర్ అనమాట. పర్వాలేదు, కొంచెం డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ కూడా కావాలన్నా బాగానే ఉంది.
అదే అండి, ఎవరైతే టర్బో ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళు, అంటే పవర్ఫుల్ డీజిల్ ఇంజిన్ కార్ నడిపే వాళ్ళకు ఇదే అంత కరెక్ట్ కాదు. ఇది జస్ట్ ఫ్యామిలీ కార్, స్పేస్ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది, మైలేజ్ ఉంటుంది. కానీ ఏంటంటేనండి, నేను రియాలిటీ మాట్లాడుకుంటే, మీరు పెళ్ళి అయిపోయి ఫ్యామిలీతో ఉన్నవాళ్ళు, మీరు నెలకు ఒకసారి మీరు సూపర్ మ్యాన్ అవ్వగలరు, మిగతా రోజులన్నింటిలో కూడా మీరు ఫ్యామిలీ మ్యాన్గానే ఉంటారు. సో అప్పుడు మీకు మైలేజ్ ఇంపార్టెంట్ అవుతుంది, మిగతా ప్రాక్టికల్ ఇష్యూస్ అన్నీ ఇంపార్టెంట్ అవుతాయి. బికాజ్ ఈ సెగ్మెంట్లో మీకు ఈ ప్రైస్ పాయింట్లో యూ డోంట్ హ్యావ్ ఎనీ బెటర్ చాయిస్ విచ్ కెన్ టిక్ ఆల్ ద బాక్సెస్. మీరు చెప్తున్నవన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు. సేఫ్టీ ఇంకొకటి, విక్టోరియస్ ఎందుకు తీసుకోవాలి అంటే 5 స్టార్ సేఫ్టీ అండి. ఈవెన్ క్రెటా ఉంది, క్రెటా సేఫ్టీ రేటింగ్ 3 స్టార్ ఉంది. అది ఏది కన్ఫర్మ్ గా తెలియదు. 3 స్టార్ ఉంది కానీ, బట్ 3 స్టార్ ఈ స్టిల్ లో కదా. యాక్చువల్గా మీకు ఇంకొక యాంగిల్ చెప్తా, అంటే సేఫ్టీ గురించి. అంటే మీరు తెలిసి ఉండొచ్చు, ఇట్స్ ఇండియా సేఫెస్ట్ కార్ యాజ్ ఆఫ్ నౌ, యాజ్ పర్ ద రేటింగ్స్. అంటే కొంతమంది ఊరికే విక్టోరియస్ని, అంటే మారుతిని కొంచెం ఏమంటారు అంటే, దే ఆర్ లైక్ ట్రోలింగ్ ఆన్ సేఫ్టీ పార్ట్, అండ్ వాళ్ళు ఒప్పుకోరు. విక్టోరియస్ సేఫ్టీ అంటే కొనేసారేమో అంటారు. అదే కొనాలనుకుంటే ఆ దగ్గర ఉన్న కార్ అనేది కొనుక్కుంటాడు కదా, ఇది ఒకదానికి ఎందుకు కొనాలి? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి, చాలామంది ఇంకో విషయం అర్థం చేసుకోవాలి ఏంటంటే, దే థింక్ షీట్ క్వాలిటీ, ద మెటల్, ద షీట్ మెటల్ క్వాలిటీ విల్ డిసైడ్ ద సేఫ్టీ. రియాలిటీ అది కాదు. అంటే ఇట్స్ మేడ్ ఆన్ సుజుకీస్ గ్లోబల్ టెక్ ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఆ ప్లాట్ఫామ్లో ఇంపాక్ట్ ఏదైనా ఉంటే అది ముందు ఇంజన్ పోర్షన్లో అది అబ్జర్వ్ చేసుకుంటుంది, క్యాబిన్లోకి పాస్ అవ్వకుండా చేస్తుంది. అంటే దే డిజైన్ లైక్ ఆ ముందు పోర్షన్ని కొంచెం వీకర్గా డిజైన్ చేసి దీన్ని స్ట్రాంగర్గా, అంటే కంపేరిటివ్లీ విచ్ వన్ విల్ హ్యావ్ దట్ అని చెప్పేసి అలా డిజైన్ చేశారు. సో అది పీపుల్కి అర్థం కాదు. అరే గుద్దితే లొట్టబడిపోయింది సేఫ్ కాదంటారు, లొట్టబడిపోవడం ఒక్కటే యాంగిల్ తీసుకుంటారు. సో కొన్ని చోట్ల స్ట్రాంగ్ ఉంటే కూడా ఈజీగా పగిలిపోద్దండి, కొన్ని చోట్ల ఫ్లెక్సిబుల్ గా ఉండాలి, కొన్ని చోట్ల యా అంటే దట్ దేర్స్ అ లాట్ ఆఫ్ థింకింగ్ అండ్ లాట్ ఆఫ్ డిజైన్ ఆస్పెక్ట్ గోస్ ఇన్ టు ఇట్. ఇంకొకటి మామూలుగా సుజుకి అంటే ఇనిషియల్ గా నాకు కూడా సుజుకి అంటే కొంచెం లో సేఫ్టీ అంత కన్సిడర్ చేయదు ఈ బ్రాండ్ అనేటువంటి ఒపీనియన్. ఎందుకంటే అంతకుముందు నేను టొయోటా నడిపేవాడిని, ఆబ్వియస్ గా అనిపిస్తుంది. తర్వాత సుజుకి ఎందుకు వచ్చాను అంటే, నేను ఈ వెహికల్ ఫస్ట్ లాంచ్ అయిన తర్వాత సంతోష్ గారు బుక్ చేసిన తర్వాత వెళ్ళి చూసి ఇన్ పర్సన్ చూసాను. ఒకసారి ఇప్పుడు మీరు బ్యానెట్ ని సింగిల్ హ్యాండ్ లిఫ్ట్ చేసి మళ్ళీ చెప్పండి, అప్పుడు తెలిసిపోతుంది. అదే సుజుకిలో వేరే కార్లు ఉన్నాయి, ఇప్పుడు మన వేరే చిన్న కార్లు ఉన్నాయి. సో అవి వాటి బ్యానెట్స్ ఏమన్నా లిఫ్ట్ చేసి చూస్తే మనకు అర్థమైపోతుంది క్లియర్ కట్ గా డిఫరెన్స్ ఉంది. వాళ్ళ సుజుకి వాళ్ళ కొత్త చాప్టర్ స్టార్ట్ అయింది. సీరియస్ ఆన్ దిస్ వాళ్ళ కన్క్లూజన్ అంటే విక్టోరియస్ గాట్ ఇట్ ఆల్ అని చెప్పారు కదండి. వాళ్ళు టైటిల్ ని జస్టిఫై చేయడానికి మాక్సిమం ట్రై చేశారండి. యూ కాంట్ టిక్ ఎవ్రీథింగ్, బట్ చాలా ట్రై చేశారు. ఆల్రౌండర్ అని చెప్పుకోవడానికి దేర్ నో డౌట్. యూ డోంట్ హ్యావ్ ఎ బెటర్ ఆల్రౌండర్ కార్ ఇన్ దిస్ ప్రైస్ పాయింట్, ఇన్ దిస్ సెగ్మెంట్ విత్ దీస్ ఫీచర్స్. ఎగ్జాక్ట్లీ